హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, వెల్కమ్ అగైన్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అంతేకాకుండా ఎస్ఎస్సి జీడి, సో వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అధికార భాష గురించి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు వివరిస్తాయి? ఏంటండి? అధికార భాష గురించి 61. ఆన్సర్ ఆప్షన్ 2 343 నుంచి 351 ఆర్టికల్స్ అధికార భాష గురించి వివరిస్తాయి. మరి ఈ ఆర్టికల్స్లో భారతదేశానికి అధికార భాషగా దేన్ని పేర్కొన్నారండి అంటే హిందీ. ఓకే, హిందీని పేర్కొనడం జరిగింది. కానీ కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దేశానికి అధికార భాషగా యూజ్ చేయొచ్చు దీన్ని, కానీ రాష్ట్రాలు తమకు నచ్చినటువంటి భాషను ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, అంటే అందరూ పాటించాలనే కండిషన్ అయితే లేదు అంటూ చెప్పడము జరిగింది. క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని భారతదేశం ఫ్రాన్స్ నుంచి పొందింది? ఓకేనా, ఏ ప్రాంతం అండి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. యానం, మహే, కరైకల్, ఈ మూడింటి కలయికే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము. ఓకే, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు వర్తింపు చేయనప్పుడు వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 3 అండి, 33వ ఆర్టికల్. షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల వారికి ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 2 77వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్. మొదటి పంచవర్ష ప్రణాళిక ఈ క్రింది వారిలో ఎవరి నమూనా ఆధారంగా తయారు చేయబడింది? మొదటి పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ 1 హారాడ్ డోమర్ నమూనా. ఓకే, హారాడ్ డోమర్ నమూనా. రెండవది మహలనోబిస్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్. నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 66. ఆప్షన్ 1 ముంబైలో ఉంటుందండి. భారతదేశంలో అత్యున్నత స్థాయి వ్యవసాయ రుణాలు అందజేసేటువంటి సంస్థనే నాబార్డ్. ఓకేనా. నెక్స్ట్. కార్పొరేట్ పన్నును విధించినది ఎవరు? కార్పొరేట్ పన్ను అంతా కేంద్ర ప్రభుత్వము యొక్క కార్పొరేట్ పన్నునైతే విధిస్తుంది. నెక్స్ట్ వన్. సముద్రాలలో ఆటుపోట్లకు కారణం ఏంటి? సముద్రాలలో ఆటుపోట్లకు కారణం. ఆప్షన్ 2 చంద్రుని మరియు సూర్యుని యొక్క మిశ్రమ ప్రభావము. చంద్రుని మరియు సూర్యుని యొక్క మిశ్రమ ప్రభావము. భూమధ్య రేఖను 2 సార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసేటువంటి నది ఏది? భూమధ్య రేఖను 2 సార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసేటువంటి నది ఏంటండి? జైర్ నది. ఓకే, జైర్ నది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జైర్ నది దక్షిణ అట్లాంటిక్లో కలుస్తుంది. ప్రపంచంలో క్రియాశీలక అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటి? క్రియాశీల అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నటువంటిది. ఆప్షన్ 1
హిందూ మహాసముద్ర తీరంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలో అతిపెద్దదైన విక్టోరియా జలపాతం ఏ నదిపైన ఉంది? ఆఫ్రికా ఖండంలో అతిపెద్దదైన విక్టోరియా జలపాతం ఇక్కడ ఉందండి. జాంబేజీ అనేటువంటి నది పైన ఉందండి. జాంబేజీ. నెక్స్ట్ వన్, క్రింది పట్టణాలలో కర్కట రేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం. కర్కట రేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం. ఆప్షన్ 2 కోల్కతా. అయస్కాంత ధర్మాలు కలిగిన మ్యాగ్నెటిక్ హిల్ లేదా గ్రావిటీ హిల్ శ్రీనగర్, కార్గిల్ లే రహదారిపై ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? గ్రావిటీ హిల్ అంటారండి దీన్ని. ఆప్షన్ 1 30 కిలోమీటర్ల దూరంలో కలదు. భారతదేశంలో అత్యధిక వర్షం కురిసేటువంటి కాలం ఏది? ఎప్పుడు అత్యధిక వర్షపాతం కురుస్తుందండి? నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, సుగంధ ద్రవ్యాలలో వాడే ఆల్పైన్ జాతి బ్రహ్మకమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది? బ్రహ్మకమలం ఎక్కడ పెరుగుతుందండి? ఆప్షన్ 3 అండి, తూర్పు హిమాలయాలలో బ్రహ్మకమలం అయితే పెరుగుతుంది. దేవాలయాలను మొదటగా నిర్మించిన వారు ఎవరు? దేవాలయాలను మొదటగా నిర్మించిన వారు 76 ఆప్షన్ 1 గుప్తులండి. గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణం ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో టార్ అనేది టార్ అంటే ఏంటండి? ఆప్షన్ 3 వెండి నాణాన్ని టార్ అంటారండి, వెండి నాణెము. నెక్స్ట్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఆప్షన్ 2 బబరుద్దీన్ త్యాబ్జీ. ఓకే. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు బబరుద్దీన్ త్యాబ్జీ. ఓకే. నెక్స్ట్ వన్, పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 దాదాబాయ్ నౌరోజీ, భారతదేశ కురువృద్ధుడు. ఓకే. నెక్స్ట్ వన్, బాంగ్రా నృత్యము ఏ రాష్ట్రానికి చెందినది? బాంగ్రా నృత్యము. ఆప్షన్ 4 పంజాబ్ అండి, పంజాబ్లో చాలా ఫేమస్. విద్యుత్ వలయంలోని అతి తక్కువ విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి, విద్యుత్ ప్రవాహ దిశను తెలుసుకోవడానికి దేనిని వాడుతారు? ఏ మీటర్ వాడతారండి? గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ వన్, టెప్లాన్ రూపంలో నాన్ స్టిక్ ప్యాన్ల తయారీ కోసం ఏ మూలకాన్ని వాడతారు? టెప్లాన్ రూపంలో నాన్ స్టిక్ ప్యాన్ల తయారీ కోసం ఏది వాడతారండి ఇందులో? ఆప్షన్ 2 ఫ్లోరిన్ అనేది ఉపయోగించడము జరుగుతుంది. జీవుల చేత తయారు చేయబడే వాయువులనే బయోగ్యాస్ అంటారు. దీనిలో ఎక్కువ శాతము మిథేన్ ఉండగా రెండవ స్థానంలో ఉండే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, భూమిపై లభించే అన్ని పదార్థాల కంటే ఎక్కువ శాతం ప్రోటీన్లు కలిగినది ఏది? ఆప్షన్ 3 అండి, స్పైరులినా అండి. స్పైరులినాలో అత్యధిక ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ప్రపంచంలో చిన్నపిల్లలు అత్యధికంగా మృత్యువాత పడడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 డయేరియా. నెక్స్ట్ వన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి భారత క్షిపణి ఏది? మొట్టమొదటి భారత క్షిపణి. ఆప్షన్ 1 పృథ్వీ. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C-65 ద్వారా మోసుకెళ్లిన DSSAR ఉపగ్రహము ఏ దేశానికి చెందినది? ఆప్షన్ 2 సింగపూర్. జిఎస్ఎల్వి రాకెట్ మూడవ దశలో ఉంచబడే ఇంజన్ పేరేంటి? జిఎస్ఎల్వి రాకెట్లో మూడవ దశలో ఉంచబడే ఇంజన్. ఆప్షన్ 3 పెట్రో ఇంజన్ అంటారండి దీన్ని. ఓకే, పెట్రో ఇంజన్. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటాల్ మిషన్ అంగారక గ్రహంపై ఉన్న ఏ వాయువును పరిశీలించి జీవం గురించిన సమాచారాన్ని ఇచ్చింది? ఆప్షన్ 1 మీథేన్. నెక్స్ట్ వన్, కంప్యూటర్కు హాని చేసేటువంటి వైరస్లను తొలగించే యాంటీ సాఫ్ట్వేర్లకు ఉదాహరణగా క్రింది వాటిలో ఏది చెప్పవచ్చు? ఏంటండి అది? 90వది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అవాస్ట్, ఏవిజీ, నార్టన్, కాస్పర్ స్కై అనేటువంటివి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్స్ అండి. ఓకేనా. నెక్స్ట్,
దురుద్దేశము కలిగినటువంటి సాఫ్ట్వేర్ ఏంటి? దురుద్దేశము అంటే అటాక్ చేస్తాయండి కంప్యూటర్స్ని. ఏంటది? ఆప్షన్ 1 మాల్వేర్స్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గల యున్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ విమెన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 డొమినికన్ రిపబ్లిక్. ఐక్యరాజ్య సమితి శాంతి సైన్యాన్ని డాష్ అంటారు? ఐక్యరాజ్య సమితి శాంతి సైన్యాన్ని ఆప్షన్ 1 బ్లూ ఆర్మీ అంటారు. బ్లూ ఆర్మీ. 2025వ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ఎంతమందికి ప్రకటించారు? ఎంతమందికండి? 139 మందికి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కి ఎన్ని రజత పథకాలు రావడము జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 95. ఆన్సర్ ఆప్షన్ 1 రజత పథకాలు ఎన్ని రావడం జరిగిందండి? కేవలం 1 మాత్రమే రావడము జరిగింది, మను భాకర్కి. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయము యొక్క సర్వే నివేదికను ఏ సంవత్సరంలో జిల్లా కోర్టుకు సమీపించింది? ఆప్షన్ 1 2022. ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సూచించింది? ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సూచించింది? ఆప్షన్ 3 17. ఈ క్రింది వానిలో ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో చేర్చలేదు ఏంటది? ఆప్షన్ 2 అండి మానస్. 2025 ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషనర్ పేరేంటి? ఏంటండి? బిఆర్ సుబ్రమణియన్ ప్రజెంట్ జాతీయ మానవ హక్కుల కమిషనర్గా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనంలో ఇటీవల ఒక కొత్త వస్తువును ప్రతిష్ఠించారు. దాని పేరేంటి? ఆప్షన్ 1 సెంగోల్. ఓకే, సెంగోల్ రాజదండం అండి. సెంగోల్ రాజదండం. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.